హాయ్ అండి అందరికీ. ఇదైతే మండే సాయంత్రం వ్లాగ్ అండి. అయితే వస్తూ డ్యూటీ నుంచి పిల్లల్ని తీసుకుని వస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవండి. ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి కూరగాయల షాప్ దగ్గర ఆగాను. ఇంకా కావాల్సినవి అయితే అన్నీ తీసుకున్నాను. ఇంకా అన్నీ తీసుకుని అయితే సాయంత్రం పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఇంకా దానికోసం అయితే మళ్ళీ అన్నీ కొనుక్కుని బయటే వెళ్ళాను అనమాట. ఇక్కడైతే టమోటాలు, బెండకాయలు, ఇంకా స్వీట్ పొటాటోలు తీసుకున్నానండి కావాల్సిన వరకు. ఇంకా ఫాస్ట్గా అయితే కూరగాయలన్నీ చేసుకున్నానండి. ఇంకా అయితే మాట్లాడుతుందనమాట, మేము వీడియోలు చేస్తున్నాం తెచ్చి వీడియోలు చూపించగలుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటని. అయితే ఇలా చేస్తున్నాము. మా ఛానల్ని చూస్తున్నది కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి కూడా చెప్పాను. సరే అన్నారు. ఇంకా అక్కడి నుంచి అక్కడే చాలా సేపు పట్టిందండి. 10 మినిట్స్ దాకా అక్కడే ఉన్నాను అనమాట. టమోటాలు తీసుకున్నాను. ఇంకైతే అక్కడి నుంచి బయలుదేరేసి ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట. మేము ఉండేది 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్కి నేను డైలీ తీసుకెళ్తాను. డైలీ అంటే రోజు మార్చి రోజు తీసుకెళ్తాను అనమాట. క్యాన్ని అయిపోగాలి. నేను పెద్ద క్యాన్ అండి ఇది, నేనే తీసుకెళ్తాను. పిల్లలు తీసుకురాలేరు కాబట్టి ఈరోజు అయితే వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. డ్యూటీ నుంచి వస్తూనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అందుకని ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే వీడియో చేస్తున్నాడండి నేను తీసుకొస్తుంటేను. ఇలా నా ఈవినింగ్ రొటీన్ కూడా ఉండిద్దనమాట. ఇంకా ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చి పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. చెప్పాను కదండి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తానని చెప్పి. ఇంకా దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాసున్నర తీసుకున్నాను బాస్మతి రైస్ని అయితే. ఇంకా సింక్ నిండా గిన్నెలు కూడా ఉన్నాయి, గిన్నెలు కూడా తోముకోవాలి. ముందైతే దీనికోసం అన్నీ రెడీ చేసుకుని పన్నీర్ బిర్యానీ కోసం ఇంకా గిన్నెలు అయితే తోముకుందామని చెప్పి అన్నీ షింక్లో వేసేసుకున్నాను. నా ఈ మార్నింగ్ రొటీన్ అయితే కొంచెం తేలిగ్గా ఉండిద్దండి. ఈవినింగ్ రొటీన్ అయితే ఇంకా ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే ఇంటికి వచ్చి ఇంట్లో పని మొత్తం చూసుకోవాలి. ఇంకా ఇక్కడైతే టమోటాలు 2 తీసుకున్నానండి. టమాటాలు 2 తీసుకుని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం అంత కొత్తిమీర కూడా తీసుకున్నాను, దాంట్లోనే వేసేసుకుంటున్నాను కాడలతో సహా. ఇంకా అయితే 3 పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాను. కొంచెం అంతా అల్లం ముక్కలు చేసుకుని వేసుకున్నాను. 6-7 చిన్నులపాయ రెబ్బలు తీసుకున్నాను. చెక్క అండి కొంచెం అంతా. ఇది బండ పువ్వు అండి. ఇదేమో మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను 2. అవి అయితే మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను. జాపత్రి, చెక్క, లవంగా, జాపత్రి, మిరియాలు ఇవన్నీ వేసుకుంటున్నానండి. దాంట్లోకి మసాలాలు ఇవన్నీ వేసుకుని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతేనేమో కొంచెం అంతా పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక మిక్సీ పట్టేశానండి. అయిపోయింది. మెత్తగా నలిగిపోయింది చూసారు కదా, అలా మెత్తగా పట్టేసుకోవాలి. దాన్ని అయితే మసాలాని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే పన్నీర్ కట్ చేసుకుందామని చెప్పి పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నానండి 200 గ్రాములు. దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈవినింగ్ రొటీన్ అంతా ఉండిద్దండి. డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ ఇంట్లో పని మొత్తం చూసుకోవాలి. నేను ఇంట్లో కావాల్సినవి కూడా వస్తూ తీసుకోవాలి. ఇంకా షాప్లోకి కావాల్సినవి కూడా నేనే తీసుకురావాలండి. ఇంక ఈరోజైతే షాప్కి వెళ్ళలేదు, సాయంత్రం వెళ్దాంలే అని చెప్పి సాయంత్రమే వెళ్తాను. ఇంకా అమ్మని తీసుకురావడానికి ఈవినింగ్ 8:30కి అలా వెళ్తానమాట. ఈ పని అంతా చేసుకుని వెళ్దామని చెప్పి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదు. తెచ్చేవి కూడా ఏం లేవు అంది షాప్లోకి. అందుకని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. చూసారు కదా, పన్నీర్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మసాలాలని కలుపుకుందామని చెప్పి ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే ఇందాక మిక్సీ పట్టిన దాన్ని ఇలా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కావాల్సినవి కూడా వేసుకుంటాను. అన్నీ ఒక దాంట్లోకి మిక్స్ చేసేసుకుంటాను. అది కొంచెం అంత కారం అండి, టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే పచ్చిమిర్చీలు కూడా వేసాను కాబట్టి నేనైతే కొంచెమే వేసుకున్నాను. కొంచెం అంత పసుపు వేసుకున్నాను, గరం మసాలా వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇంకా
ఇదైతే బిర్యానీ పౌడర్ అండి. దీన్ని అయితే సపరేట్గా చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం అంటే 3 స్పూన్లు దాకా వేసానండి నేను పెరుగుని. ఇంకా దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. వీటన్నింటినీ మెత్తగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పన్నీర్ ముక్కలను కూడా దాంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ పన్నీర్ ముక్కలను కూడా దాంట్లోకి వేసేసుకుని అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మన చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటామో ఈ పన్నీర్ని కూడా అలాగే మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశానండి. ఈ లోపు అయితే ఎసరికి వాటర్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. దాంట్లో కావాల్సినవి బిర్యానీ ఆకు వేసుకున్నాను, ఇంకా మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క, లవంగాలు, ఇంకా ఇవన్నీ కూడా వేసుకుంటున్నానండి. బిర్యానీ ఐటమ్స్ మొత్తం దాంట్లోనే వేసేసుకుంటున్నాను. యాలకులు 2 వేసుకుంటున్నాను. కసూరి మేతిని కూడా వేసుకున్నానండి. ఇంకా అన్నీ వేసుకున్నాను, మిరియాలు కూడా. ఇంక ఇక్కడైతే షాజీరా కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం అంతా కొత్తిమీర, కొంచెం అంతా పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని కొంచెం సాల్ట్, టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే మూత పెట్టేసి దాన్ని అయితే ఎసరు కాగబెట్టేస్తున్నాను. ఇంక ఈ లోపు అయితే అది ఎసరు మరిగే లోపు గిన్నెలు తోమేసుకుందామని ఇక్కడైతే నేను గిన్నెలు తోమేసుకుంటున్నానండి. గిన్నెలు తోమేసుకుని కూడా వచ్చేసాను. ఇక్కడైతే ఇందాక కసూరి మేతి వేయటం మర్చిపోయానండి. కసూరి మేతిని కూడా కొంచెం అంతా నలుపుకుని వేసుకుంటున్నాను. ఇందాక మసాలా పట్టాను కదండి, దాంట్లోకి వేయటం మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదంతా మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే దేంట్లో అయితే నేను బిర్యానీ చేయాలనుకుంటున్నానో దాంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుని అంతా ఇంకైతే ఆ మసాలాని దాంట్లో వేసేసుకుంటున్నాను. ఈలోపు రైస్ అవుతూ ఉండిద్ది కదండి, ఎసరైతే కాగుతుంది కదా. ఈ లోపు అయితే దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని దాంట్లోకి వేసుకుని మళ్ళీ కొంచెం అంతా కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను మళ్ళీ దానిపైన. ఈ లోపు అయితే ఎసరు కాగిపోయిందండి. ఎసరులో బియ్యం వేసింది అయితే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, ఏమి అనుకోమాకండి. ఇంకైతే ఇక్కడైతే డైరెక్ట్గా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా ఆ రైస్ అయితే 70%, 80% వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఇంకా అయితే ఉడికిందండి, నాకు 80% అయిపోయింది. ఇంకా దాన్ని అయితే నేను ఆ మ్యాగ్నేట్ చేసుకున్న చికెను పన్నీర్ని వేరే బౌల్లోకి వేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఆ బిర్యానీ బౌల్లోకి ఇదంతా ఈ రైస్ని అంతా దాంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే అడుగును కొంచెం ఉందని చెప్పి నీళ్ళు వంపేసుకుంటున్నాను. నీళ్ళన్నీ వంపేసుకుని ఆ రైస్ కూడా దీంట్లోకి వేసేసుకుని ఆ మ్యాగ్నేట్ చేసిన పన్నీర్లోకి వేసేసుకుని ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం అంతా కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర అయితే ఫుల్గా దంచాను నేను ఈరోజు బిర్యానీలో. ఇంకా ఇవి కూడా వేసుకుంటున్నానండి. ఒక పక్కన అయితే వేడిని కొంచెం అంతా వెన్నని కాగబెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ పసుపు వేసింది వేసుకుంటే కలర్ అనేది మంచిగా వస్తుందని చెప్పి నెయ్యి వేసుకున్నాను. ఇంకండి మనం ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ కాడ వేసాను, పుదీనా, కొత్తిమీర, వేడి ఆయిల్, మనం ఆనియన్స్ వేపుకున్నది, ఇంకా ఈ వేడినిది నెయ్యి కూడా వేసుకున్నాను. అలా ఆ బిర్యానీ అయిపోయింది కూడా మిస్ అయిందండి, దమ్ము పెట్టింది. ఇంకా అయితే డైరెక్ట్గా ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నానండి, చిన్న బేసిన్ లాంటిది ఉంటే. ఇంక ఇక్కడైతే మా పిల్లలకి, మా అమ్మగారికి వడ్డిచ్చేస్తున్నాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మా పిల్లలు తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. అందరికీ పెట్టేశాను, అందరం తింటున్నాం. ఇంకా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. ఇంకా తినేసి అందరము ఇంకా పడుకుంటాను అనమాట. గిన్నెలు అవన్నీ ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా సాయంత్రం అయితే మార్నింగ్ లేచి కడుక్కుందామని చెప్పి గిన్నెలన్నింటిని ఒక షింక్లోకి వేసేసాను. ఇంకా తిని కాసేపు అయితే టీవీ చూసి కొంత ఎడిటింగ్ చేసుకుంటామండి. ఇది మా పెద్ద అబ్బాయి, నేను. ఇంకా కొంత ఎడిటింగ్ చేసుకుని పడుకునేసరికి నైటు 11 అయిందండి. చూశారు కదండి, మా వీడియోస్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తామండి. బాయ్ బాయ్.